ఇది కార్వాన్ లో ఉన్న హైపర్ సెన్సిటివ్ ఏరియా. కమ్యూనల్స్ చాలా జరిగినాయి ఆడ. ఇంకా కావాలనమని కొన్ని అరాచకం చేసిన వాళ్ళు కొన్ని ఉన్నారు ఆడ. కొన్ని జిహాదీలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో హైపర్ సెన్సిటివ్ ఏరియాకి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువగా సురక్షితంగా పెట్టుకోవాలన్నా. అవి పెట్టుకోకపోతే ఇంకొకటి ఏమంటే ఆ కెమెరాలు అన్ని పెట్టిండ్రు. అన్ని మన మధ్యలోనే పెడుతున్నారు, వాళ్ళ మధ్యలో పెడతలేరు. అక్కడ ఏం జరుగుతున్నది, ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళ విషయంలో ఎవరు ఆలోచించుకోరన్న. చిన్న విషయం చెప్తా. ఈ గుడి ఉన్నది, అన్ని ఓల్డ్ చాలా గుడిల పైన దాడి జరుగుతాయి. మస్జిద్ పైన ఎందుకు జరగదన్న? మనం కూడా ఏం చేయాలంటే చేసుకోవచ్చు, కానీ చేస్తలేము. ఎందుకంటే మనకి అటువంటి పద్ధతి లేదన్న. మనం చేసుకోలేము, మన సంస్కృతిలో పుట్టలేము. అట్లా ఇంకొకటి చెప్తా, అందరు చెప్తున్నారు. మొన్నటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే నిన్న సాయంత్రం వరకు పెళ్లి అంటే ఎవరో తీసుకొచ్చి పడేసిండు, అది మేము ఎంక్వైరీ చేస్తున్నాం, కెమెరాలు కూడా పని చేస్తలేదు. ఆ కెమెరా పని చేసినప్పుడు మేము అక్కడిక్కడ చూస్తూనే ఉన్నాం. ఎవరిని కూడా దుండగలు ఎవరైనా అటువంటి మన సస్పెక్టెడ్ ఉంటే కూడా మేము అరెస్ట్ చేస్తామన్నాడు. కానీ పొద్దుగాల నుంచి ఏం జరుగుతున్నాయంటే ఎవరో పెళ్లి వచ్చిందంట. అంత పెద్ద గొడవ ఉన్నది ఆడ. దాటి పెళ్లి ఎట్లా వస్తుందేనా? అది దగ్గర 1.5 కిలో 2 కిలో ఉంది. అది మాసం పీస్ మొత్తం. అది వచ్చిన తర్వాత అది సుక్క ముక్క అట్లనే కనిపిస్తున్నది. పెళ్లి ఎవరైనా తీసుకొస్తే తినడానికి తీసుకొస్తుంది, పడేయడానికి అయితే తీసుకురాదు కదన్నా. ఇంకొకటి చెప్తా, అది చికెన్ మాసం తీసుకురావచ్చు, మటన్ మాసం తీసుకురావచ్చు. ఆ మాసమే గుడిలో వేయాలన్నామని ఏముంటుంది నా పిల్లికి? ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చింది అట్టు పిల్లి కూడా వాళ్ళు ఎవరైనా? ఇంకొకటి చెప్తా, ఓల్డ్ సిటీలో బీఫ్ షాప్ గల్లీకి 4-5 ఉంటాయి, కానీ ఆడ కుక్కలు ఎందుకు కనిపించారు, పిల్లిని ఎందుకు కనిపిస్తాయి? ఏమన్నా కావాలన్నామని వాళ్ళు కుట్ర చేసి పిల్లిని ఇట్లా ట్రైనింగ్ గా పెంచుతున్నారా ఏమైనా? మీరు చూడండి అన్న, గల్లీ తిరగొచ్చు. ఆ బీఫ్ షాప్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఆడ పిల్లిలే కనిపిస్తాయి మనకి. ఈ గుడిలో కూడా మాసం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో పిల్లిని చూపెడుతున్నారన్న. పిల్లి బరువు 1.5 కిలో 2 కిలో ఉంటది. ఆ ముక్క చూస్తే కూడా 1.5 కిలో 2 కిలో ఉన్నది. ఆ పిల్లి ఎట్లా తీసుకొచ్చి లోపల వేస్తుంది అని అంత పెద్ద గొడవ దూకి. అది కొద్దిగా ఆలోచించుకోవాలన్నా అన్న. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నాడో ఏమో తెలియదు, కానీ మేమైతే ఇప్పుడు మా మీద దాడి జరిగింది, మా గుడి పైన దాడి కావాలన్నామని మా హిందూ ముస్లిం ఇద్దరి మధ్యలో రెచ్చగొట్టి గొడవ చేపియాలన్నామని ఎవరో కుట్ర చేసిండు. ఆ కుట్ర కూడా ఎవరో చేసిండో ఏమో తెలియదు అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. కానీ మాకు అటువంటిది వాళ్ళు ఏమైనా కనిపిస్తే ఆ రెచ్చగొట్టడానికి పని చేస్తున్నారు. మేము రెచ్చిపోయిన తర్వాత ఏం పని చేయాలన్నా అది చేయడానికి వెనక జరగం. దాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా మా గుడి విషయంలో ఎవరో వేసిండు మాసం. ఆ పిల్లి విషయం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నది. ఎవరైనా కనిపిస్తే మాకు కూడా తెలిస్తే మేము వాళ్ళది ఏం చేయాలన్నా ముందు గురించి కూడా మేము ఆలోచించుకొని చేస్తాం. ఇప్పుడు గతంలో కూడా దేవాలయాల మీద ఓల్డ్ సిటీలో దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే కొన్ని సార్లు ఏమో మత్స్యసీమతో లేదని, కొన్ని సార్లు ఏమో వేరేలాగా ఏదేదో ఒక కారణాల వల్ల చెప్తా ఉండి సర్దిపుచ్చుతా ఉన్నారు. మరి దానికి ఏమంటారు? మరి అసలు నిజంగా ఆడ కుట్రపూరితంగా జరుగుతుందంటారా? అన్న, ఇవన్నీ కుట్రపూరితంగానే జరుగుతున్నది. ఇంకా ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని యాక్షన్ తీసుకోవాలంటే ఉల్టా వాళ్ళే చెప్తున్నారు. అరే కొనికి పత్తర్ మారా అంటే అరే నైబోయ్ పాదల్తా అంటున్నారు వాళ్ళే. అరే ఎవరైనా ఎందుకు గుడిల పైన దాడి చేస్తున్నా అంటే రాళ్ళు కొడుతున్నా అంటే పిచ్చోడా? మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రూఫ్ చేస్తాడు, ఓకే అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏమైందంటే మన ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే ఇప్పుడు చూడండి ఓల్డ్ సిటీలో మాసం వేసిండు, ఆ పిల్లి విషయం బయట వచ్చింది. ఇంకా దాడి చేసిండు ఎవరు, అరే నైబోయ్ పాగలుతామని చెప్పేస్తారు. మొన్న మల్లెపల్లిలో ఎవరో నవరాత్రి విషయంలో అది మాసం ఎవరు మన ఎక్కడంటే మాసం ట్యాంక్ లో జరిగింది, చాచానూరు పార్క్ ఆడ కూడా సేమ్ అట్లనే జరిగింది. అరే నైబోయ్ కొనికి కుక్క గుంజుకొని తీసుకొని పడేసి వెళ్ళిపోయింది అన్నాడు. అరే మంచిదే భయ్, కుక్క ఆవు మాసం ఎట్లా తీసుకొస్తాడు భయ్, పిల్లి కూడా ఆవు మాసం ఎట్లా తీసుకొస్తాడు? ఇంకా దాడి చేసిన వాళ్ళు పిచ్చోడు అయిపోతారా? నైబోయ్ పాగలుతా అంటాడు, నైబోయ్ ఓ బచ్చాతా అంటున్నాడు. అరే దాడి చేసిండు పట్టుకున్నాడు పోలీసు వాళ్ళు అంటే నైబోయ్ 16 साल का 15 साल का నైబోయ్ उसको नहीं मालूम भाई బిచారా జాన్ దో భయ్ బోల్కే వాళ్ళు వచ్చేస్తారు. ఏమన్నా వాళ్ళ మీద దాడి జరిగితే ఎంఐఎం వాళ్ళు అప్పటికప్పుడు కార్బోర్డ్ వచ్చేస్తారు, ఎమ్మెల్యే వచ్చేస్తారు, అందరు దిగిపోతారు. మన దగ్గర దిగే వాళ్ళు ఎవరు లేరా అన్న? మన దగ్గర దిగొచ్చు, కానీ ఆడ నుంచి ఎవరు రారు. ఈ నుంచి మన హిందువులు ఉంటారు. హిందువులు ఉంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మనం సికింద్రాబాద్ విషయంలో చూడండి అన్న, పోలీస్ డిపార్ట్మెంట్ లా డిశ్చార్జ్ మన వాళ్ళ మీదనే చేసిండు. మనం శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఉల్టా మన మీదనే దాడి జరిగింది. ఇంకా రక్షాపురం విషయంలో ఆలోచిస్తే రక్షాపురంలో గుడిలో మొత్తం అమ్మవారి విగ్రహం కూడా ఖండితం చేయడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆడ కూడా ఎవరో పిచ్చోడు వచ్చిండంట, ఇట్లా రాత్రి వచ్చిండో ఇట్లా చేసుకుని వెళ్ళిపోయి చెప్తున్నారు. అన్ని పిచ్చోడే దొరుకుతారా వాళ్ళకి? లంగడాలులానే దొరుకుతారా అన్న? ఇంకా పిల్లి దొరుకుతుంది, కుక్క దొరుకుతుంది. ఎవరు చేసిన వాళ్ళు ఎవరు దొరకరా వాళ్ళకి? ఏమన్నా ఈ మొత్తం ఏం జరుగుతున్నది ఏం లేదు. మన హిందువుల పైన అసలు
చెప్పేవాళ్ళు కూడా దాడి చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా ఏమైనా యాక్షన్ తీసుకుంటారంటే వాళ్ళు కూడా ఏం తీసుకుంటలేరు. అంటే ఇప్పుడు మరి ఓల్డ్ సిటీలో మీరు కుక్కలు లేవు అంటున్నారు, పిల్లిలు ఉన్నాయి అంటున్నారు. మరి కుక్కలు లేకుండా పిల్లులు ఉండడానికి కారణం ఏంది మరి? ఏదో ట్రైనింగ్ ఉంటది అన్న వాళ్ళు దాని వెనుక కూడా, లేకుంటే 2 కేజీ ఆ ముక్క ఉంటది కనిపిస్తుంది మీకు, 1.5 కిలో పిల్లి ఎట్లా తీసుకోపోతుంది అన్న దాని విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పాలంటే నేను చెప్పలేకపోతున్నా. కానీ నేను పోలీస్ వాళ్ళకి కూడా దండం పెడతానన్నా. పొద్దుగాల నుంచి ఏదో వీడియోలు నడిపిస్తున్నారు వాళ్ళు. కానీ తప్పన్నా మన గుడిని ఎట్లా చూసుకోవాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ కెమెరాలు గిరాలు పెట్టుకొని చెక్ చేస్తుంటారన్నా. వాళ్ళు స్పెషల్ టీం ఏర్పాటు చేయాలన్నా. ఫస్ట్ కెమెరాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. అవి పని చేస్తున్నాడా లేదా వాళ్ళ విషయంలో వివరాలు ఇచ్చుకోవాలన్నా పోలీస్ డిపార్ట్మెంటే. ఇంజనీర్ వాళ్ళు ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళని చూపించుకోండి. వారానికి 15 రోజుల తర్వాత ఒకసారి చెక్ చేపిస్తే ఇవ్వండి, ప్రాబ్లం రాదు కదా అన్న. కానీ ఇంకొకటి చెప్తా, ఓల్డ్ సిటీలో ఎక్కడన్నా దాడి జరిగిందంటే హిందువుల మీద గుడిల పైన దాడి జరిగితే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పక్కా చెప్తుంది అన్న, కెమెరా పని చేస్తలేదు, ఒకటే మాట ఉంటది. ఎందుకు చేయదంటారు కెమెరా పని? మరి అసలు టైంకి బయటపడుతుంది కదా అన్న మొత్తం. ఎందుకంటే ఆడ చూస్తే అంతకుముందు టీఆర్ఎస్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ మన ఎంఐఎం వాళ్ళకి వాళ్ళ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింస్ కి సపోర్ట్ చేస్తుందంటారు. అదే చెప్పాలనుకుంటున్నా, పొలిటికల్ ప్రెషర్ అని అంతా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లో ఎవరు మన హిందువులకి సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఉంటది. అంతకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టుకుని తిరిగిండ్రు, కాలు పట్టుకొని మళ్ళీ ఎంఐఎం ఎలయన్స్ అయిపోయింది. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ దగ్గర పోయింది, కాంగ్రెస్ దగ్గర కాలు పట్టుకొని రేవంత్ రెడ్డి అంతకుముందు తిడుతుండే. అందులో ఈ కాంగ్రెస్ హిందువుల పైన దాడి చేసింది అని మన సీఎం ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు, తీసుకుపోయి 2 బ్రదర్లని లోపలేసిండు. అప్పుడు కొద్దిగా అక్కలు వచ్చింది, అప్పటి వరకు అక్కలు రాలేవు వీళ్ళకి. దాని తర్వాత బీజేపీ టీడీపీ అలయన్స్ ఉండే, అప్పుడు ఏమైందంటే సౌదీన వేసి వాళ్ళని ఏదో గొడవలు చాలా పెరిగిన ఉల్టిలో చాలా జరిగింది. అప్పుడు కూడా హిందువులు చాలా మంది ఖాళీ చేసుకుని వెళ్ళిపోయిండు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు భయపడేసి వెళ్ళిపోతారనా. వీళ్ళు గుండాలు ఉంటారు. వీళ్ళు ఏమంటే వీళ్ళ దగ్గర కార్యకర్తలు కాదు, అన్ని రౌడీ షీడర్లో గుండాలను పెంచుకొని పెట్టుకుంటారు చుట్టుపక్క. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎవరి మీద కేసు లేదా వాళ్ళ మీద? వాళ్ళు దూత్కా దులాయితూ లేదు కదా అన్న, అందరికీ తెలుసు వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉంటాయి. అన్ని ఏమన్నా టెర్రరిస్ట్ అరెస్ట్ అవుతున్నారంటే వాళ్ళే మధ్యలో పోతారు. వాళ్ళకి టెర్రరిస్ట్ కి సంబంధం ఉంటుందా? రాళ్ళు కొడుతున్నారంటే మొన్న రాయాసింగ్ ఏదో అన్నారు, రాయాసింగ్ ఎమ్మెల్యే కోశామేల్. ఆ పైసా మన హిందువుల గురించి కొట్లాడుతూ ఉంటారు, ముందుకు వస్తారు. ఏమన్నా జరుగుతాయి అర్ధరాత్రి కూడా. మొన్న ఏదో చెప్పిండు మరి రాత్రంతా పగలంతా మొత్తం డే నైట్ రోడ్ మీద కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళ మీద యాక్షన్ ఏమైనా తీసుకోలేరా? యాక్షన్ తీసుకుంటే ఇమ్మీడియట్ గా ఎంపీ వెళ్ళిపోయాడు. भाई वो बच्चा घर में था, पढ़ रहा था, कहते 14 साल का है, अम्मा बीमार है, अम्मा की सेवा कर रहा था बोल के అన్నాడు. మళ్ళీ వాపస్ తీసుకొచ్చేసిండు అప్పుడుకప్పుడే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రెషర్ లో ఉంటది ఓల్డ్ సిటీలో. అదే మనకి అంత పెద్ద లీడర్ నాయకులు ఎవరు దొరకలేరు, ఇంకా ఉంటే కూడా ముందుకు వస్తలేరు. వచ్చి వాళ్ళు ముందుకు నిలబడితే మన దగ్గర కూడా ఎక్సైజ్ దారికారి ఉన్నారన్నా, మనకి జవాబు ఇవ్వాలంటే ఖతర్నాక్ జవాబు ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా చెప్తా, ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా దారికారియే.